నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ టమాటా కర్రీ. ఏంటి బెండకాయ టమాటా కర్రీ అనుకుంటున్నారో? ఇందులో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేస్తాను. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని, పాన్ వేడయ్యాక కొంచెం ఆయిలేసి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి కొంచెం వేడయ్యాక కొంచెం పసుపు, ఇంగువ, అలాగే దాంతో పాటు కరివేపాకు. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎవరు తినకపోయినా అదైతే వేస్తాం మనం. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేద్దాం. నేను ఒక హాఫ్ కేజీ వరకైతే బెండకాయలు తీసుకున్నానండి. వాటిని వేసి కొంచెం మంచిగా ఆయిల్‌లో కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఈ కూరలో చిన్న టిప్ ఏంటంటే బెండకాయలను సెపరేట్ చేసుకొని మధ్యలో స్పేస్ చేసుకొని నేను 2 టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టాను. ఆ ముక్కలను దీంట్లో వేసి మూత పెట్టండి. మూత పెట్టి తీస్తే మీకు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో టమాటాల్ని. ఇప్పుడు అన్నింటిని ఒకటేసారి కలిపేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, దానితో పాటు కొంచెం కారం. నేను కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. దానితో పాటు 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి. నువ్వులను కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవడమే. అది యాడ్ చేసి చక్కగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టండి. మూత పెట్టి సిమ్‌లో పెట్టి స్టవ్ అలా ఒక 2, 3 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత మూత తీసి చూసి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బెండకాయలు ఉడికిపోయి ఉంటాయి. దాంట్లో కొంచెం మంచి ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేద్దాం. యాడ్ చేసినాక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇదేనండి. పుట్నాల పొడిని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. ఇలా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కసూరి మేతిని కొంచెం నలిపి అలా పైనుంచి వేయండి. ఆహా! గుమగుమలు ఎంత బావుంటాయో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కంపల్సరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.